ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్గా యుఎస్ఏ కంపెనీ జైన్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో మానిపులేట్ చేసి చాలా డబ్బులు సంపాదించారట. అసలు వారు ఎటువంటి స్ట్రాటజీని యూస్ చేశారు, ఇది మరి ఈ విషయాన్ని చూసుకొని కామన్ హ్యూమన్ బీయింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్. జైన్ స్ట్రీట్ గ్రూప్, జైన్ స్ట్రీట్ గ్రూప్. వీళ్ళు చేసేటువంటి మానిపులేషన్ గురించి అసలు ఏమంటారు, అసలు ఏం జరిగింది? రీసెంట్ గా మనము న్యూస్ చూసాం కదా. జైన్ స్ట్రీట్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే సింపుల్ అండి, మార్కెట్ లో ఉండే ట్రెండ్ ని వాడుకొని అండ్ కామన్ ఇన్వెస్టర్స్ కి ఉండే ఎమోషన్స్ ఉంటాయి కదా, బయింగ్ సెల్లింగ్ ఎమోషన్స్, క్విక్ మనీ చేయాలని ఎమోషన్స్ ఉంటాయి కదా, దాన్ని వాడుకొని విపరీతంగా డబ్బు కొల్లగొట్టారు. యాక్చువల్ గా సెబీ నార్మ్స్ ప్రకారం, రూల్స్ ప్రకారంగా ఇది తప్పు, అలా చేయకూడదు. ఓకే, మనం నార్మల్ గా మోనోపోలిస్టిక్ యాక్ట్ అనుకుంటుంది ఇండియాలో. అంటే ఏ ప్రొడక్ట్ కూడా మనం మోనోపోలీ చేయకూడదు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ సెబీ సేస్. అది నిజం కూడా. మనం సమాన అవకాశాలు ఇవ్వాలి, సమాన అవకాశాలు సృష్టించబడాలి, అందరికి సమానత్వంగా ఉండాలి. అది మన ఇండియన్ నైజంలోనే ఉంది అది కదా, మన సమానత్వం అనేది. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీకు దాన్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్ గా స్టాక్ మార్కెట్ లో హైయెస్ట్ వెయిటేజ్ ఉండే సెగ్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, BFSI. మన స్టాక్ మార్కెట్ లో మోర్ దెన్ 32% వెయిటేజ్ ఉంటుంది ఈ ఇండిసెస్ కి. మీకు బ్యాంక్ నిఫ్టీ అనే ఒక ఇండెక్స్ కూడా ఉంది. మీకు నిఫ్టీ కంటే చాలా బీభత్సంగా మూమెంట్స్ ఉంటాయి అందులో. ఇక మన F&O క్లోజింగ్ డేస్ అయితే, లాస్ట్ డే ఆఫ్ ద క్లోజింగ్ నాడైతే అది చాలా వోలటైల్ గా ఉంటుంది. మీకు పుట్ ఆప్షన్స్ ₹2 ₹200 అవుతాయి, ₹2 కూడా అవుతాయి. అంత వోలటైల్ చూస్తాం. దీనికి డే కూడా అక్కర్లే, 1 అవర్ చాలు. నేను చూసాను నా కళ్ళతోటి. ₹2 అవుతుంది ఆప్షన్స్, ₹2 కూడా అవుతుంది ఆప్షన్స్. ఇలా జరుగుతాయి. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతోటి ముందుగానే పంపింగ్ చేసి క్యాష్ మార్కెట్ లో ఈ బ్యాంక్ నిఫ్టీని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఆ స్టాక్స్ కొనేసేవాళ్ళు విపరీతంగా. దాంతో ఒకే రోజు మీరు చాలాసార్లు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ ఒకే రోజు విపరీతంగా మూవ్ అవుతుంటుంది అప్ సైడ్. మూవ్ అవుతుంటే వీళ్ళు ఏం చేస్తారు, టెక్నికల్ అనలిస్ట్ అందరూ కూడా, అరే బ్యాంక్ నిఫ్టీ పలానా లెవెల్ క్రాస్ అయింది, పైకి వెళ్తోంది కనుక పాజిటివ్ బజ్ ఉంది మార్కెట్ అని చెప్పేసి వీళ్ళు కొంటూ ఉంటారు. కాల్స్ కొనేస్తూ ఉంటారు, క్యాష్ మార్కెట్ కొనేస్తూ ఉంటారు, అందరు కొనేస్తూ ఉంటారు. కొనేయడం వల్ల ఈ పుట్ ఆప్షన్స్, F&Oలో ఆప్షన్, ఓ అంటే ఆప్షన్స్ లో పుట్ ఆప్షన్ అంటే, పుట్ ఆప్షన్ ఏమవుతుందంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు చాలా తగ్గిపోతుంటది పుట్ ఆప్షన్. మన మార్కెట్ పెరుగుద్ది అంటేనేమో కాల్ కొనాలి, పడిపోతుంది అంటేనేమో పుట్ కొనుక్కోవాలి. పుట్ బై ఆర్ కాల్ బై. అయితే ఇక్కడ మార్కెట్ లో వాళ్ళు ఆల్రెడీ క్యాష్ మార్కెట్ కొంటున్నారా, ఒకరిని చెప్పాలంటే రిగ్గింగ్ చేస్తున్నట్టే, విపరీతంగా పైకి తీసుకుపోతున్నారా, ఆటోమేటిక్ గా BFSI ఇండెక్స్ పెరుగుతుందా, మీకు ఆ BSFI పుట్ వెళ్తుందా, తగ్గిపోతుంటది, చాలా మినిమం లెవెల్కి వచ్చేస్తుంది. రాగానే వాళ్ళు ఈ లెవెల్లో విపరీతంగా పుట్స్ బై చేసేస్తా ఉంటారు ముందే, చాలా తక్కువ ప్రైస్ లో బై చేసేసి ఇక మార్కెట్ పైకి వెళ్ళిపోయింది కదా, ఒక్కసారి వాళ్ళ క్యాష్ పాయింట్స్ అన్ని ఆఫ్లోడ్ చేస్తూ ఉంటారు, పైన అమ్మేస్తూ ఉంటారు. అంటే ముందు వాళ్ళే ఆర్టిఫిషియల్ బయింగ్ క్రియేట్ చేశారు, ఆర్టిఫిషియల్ గా పైకి తీసుకుపోయారు. ఆర్టిఫిషియల్ కాదు, కొనేస్తుంటారు నిజంగా వాళ్ళే, కొనేసి పైకి తీసుకుపోయేసి ఇంకా అందరు కూడా ఇది కన్ఫర్మ్డ్ బయింగ్, పెరిగిపోతుంది, ఇక్కడ నుంచి ఇంకా పైకి పోతుంది. టెక్నికల్స్ చెప్తూ ఉంటాయి కదా, టెక్నికల్ చార్ట్ ఏంటి, ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంటుంది అక్కడ. ఈ లెవెల్ దాటితే పైకి పోతుంది, ఈ లెవెల్ దాటితే పైకి పోతుంది అనేది ఉంటారు, కానీ ఇక్కడ ఫండమెంటల్స్ ఏమి ఉండవు అక్కడ. అలా పైకి తీసుకెళ్లిపోయి ఒక్కసారి సెల్లింగ్ చేసేస్తారు మొత్తం ఆ హై లెవెల్లో. కింద లెవెల్లో కొన్నారు వాళ్ళే క్యాష్ మార్కెట్ లో, పై లెవెల్లో వాళ్ళే అమ్మేస్తారు. ఒక్కసారి అమ్మడం జరగగానే మీకు విపరీతంగా క్రాష్ అయిపోతూ ఉంటది బ్యాంక్ నిఫ్టీ. పుట్టేమైంది, పెరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు లోలో కొనేసి పైన అమ్ముతున్నారు, మళ్ళీ దానికి కాంట్రాస్ట్ గా కింద పుట్ ఆప్షన్ కూడా కొనుక్కొని ఉంటారు. ఇది పెరుగుతూ ఉంటుంది, ఇది పెరిగిన తర్వాత దీన్ని అమ్మేస్తారు పైకి వెళ్ళిన తర్వాత. అంటే పైకి పోతున్నప్పుడు పైకి తీసుకెళ్లి లాభం పొందుతారు, పైన అమ్మేసి మళ్ళీ కింద ఉన్న పుట్టి కొనుక్కొని ఇక్కడ నుంచి కూడా పైకి తీసుకెళ్తారు. ఇది F&O చేసే వాళ్ళకి అర్థమైపోతుంది లాంగ్వేజ్ అంతా కూడా. క్యాష్ మార్కెట్ వర్సెస్ ఫ్యూచర్స్ మార్కెట్. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఆప్షన్స్ మినిమం ప్రైస్ ఉంటాయి, అవి అది లాట్స్ కొనేసుకుంటారు. కొనేసుకొని ఒకసారి మార్కెట్ తగ్గుతూ ఉంటే పుట్ ఆప్షన్ పెరుగుతూ ఉంటుంది అనమాట, ఆపోజిట్ గా ఉంటుంది ఎప్పుడు. అదే మార్కెట్ పడుతూ ఉంటేనేమో కాల్ పడుద్ది, మీరు మార్కెట్ పెరుగుద్ది అంటే కాల్ కొనుక్కోవాలి, మార్కెట్ పడుద్ది అంటే పుట్ కొనుక్కోవాలి. ఆ పుట్స్ కొనేసి విపరీతంగా పెట్టుకున్నారు కదా, ఒక్కసారి మార్కెట్ పడగానే పుట్ ఆప్షన్స్ మల్టీ బ్యాగర్స్ లాగా వెళ్ళిపోతాయి పైకి, ఎక్కడికో. ₹2 అని చెప్పినట్టుగా 200 కూడా అవుతాయి. ఇక్కడ ఎట్లా లాభం పొందుతారు, అక్కడ ముందే కొనేసుకునే అమ్మి అక్కడ లాభం పొందుతారు. ఇది యాక్చువల్ గా
ఈ చక్కర్లో పడి మన స్మాల్ ఇన్వెస్టర్స్, కామన్ ఇన్వెస్టర్స్ చేతులు కాల్చుకుంటారు, ఎప్పటికీ డబ్బులు చేసుకోలేరు. సో ఇది సెబీ ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసి దాన్ని ట్రాప్ పట్టుకున్నారు. ఇమీడియట్ వాళ్ళకి ఒక 4,000 crores పెనాల్టీ వేసి ఎస్క్రో అకౌంట్ డిపాజిట్ చేయమన్నారు. ఇప్పుడు దాని యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా తప్పు, ఇలా చేయకూడదు. అంటే నేను చెప్పిన ఇంతకుముందు మోనోపోలిస్టిక్ యాక్ట్ ఎలా ఉంటుందో అట్లా కామన్ మ్యాన్ కి ఒక అవకాశం లేకుండా డబ్బులు ఎక్కువ పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఈవెన్ 1992 హర్షమేధ స్కామ్, అది కూడా సేమ్ ఇలాంటిదే. మీరు లక్కీ భాస్కర్ సినిమా అర్థమైపోతుంది. వాళ్ళు డబ్బులు డిపాజిట్ రూపంలో ఫేక్ బిఆర్స్ క్రియేట్ చేసి, బ్యాంక్ రికన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేసి డబ్బులు తీసుకొచ్చేసి విపరీతంగా కొంటూ ఉంటారు. ఆటోమేటిక్ గా ఎక్కువ మంది కొంటే ప్రైస్ ఏమైంది కదా. నేను ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైనా సరే ఒక ప్రైస్ పెరగాలంటే సప్లై ఆర్ డిమాండ్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రైస్. సప్లై ఎక్కువ ఉంటేనేమో ప్రైస్ తగ్గిపోతుంది, లేదా డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ పెరుగుతుంది. సో డిమాండ్ ఆర్ సప్లై విల్ డిటర్మైన్ ది ప్రైస్. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ ఏం చేశారు, విపరీతంగా డిమాండ్ క్రియేట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ డిమాండ్. అంటే వాళ్ళే కొంటూ ఉంటారు, కొంటూ ఉంటే ప్రైస్ పెరిగిపోతూ ఉంటది. అక్కడికి వెళ్ళాక పైన అమ్మేస్తారు. అమ్మేస్తూ ఉంటే మన కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, మన టెక్నికల్ అనలిస్ట్ ఏమనుకుంటారు, ఇంకా పెరిగిపోతుంది కదా అని అక్కడ కొంచెం పడగానే కొనేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో వీళ్ళకి ఆఫ్లోడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి షేర్ సర్టిఫికెట్లు, వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి అన్ని కూడా. అంత ముందేమో వీళ్ళకి షేర్ సర్టిఫికెట్స్ అన్ని కొనుక్కొని డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, రివర్స్ చేస్తారు. సో అట్లా ఒక కామన్ మ్యాన్ ఇరికిచ్చేస్తారు. కనుక ఈ స్కామ్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇన్వెస్టర్స్ కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్ లో స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు. స్పెక్యులేషన్ వెనక చాలా రకరకాల మ్యాజిక్ జరుగుతూ ఉంటాయి. మనము ఆ 1,000 కోట్ల ట్రేడింగ్ లో పడి మన హార్డ్ అండ్ మనీ, మన లక్షల్లో, మన 1,000 రూపాయలు పోగొట్టుకోద్దు. అందులో మీకు డబ్బులు కావాలి అంటే టైం ఇవ్వాలి. చెమట చిందించకుండా, టైం ఇవ్వకుండా సంపద సృష్టించడం జరగదు. సో కనుక మీరు స్పెక్యులేషన్, ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు నాకు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ స్కామ్ చూసారు, భయం వేస్తుంది కదా పెట్టుబడి పెట్టాలంటే. మరి మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళండి, మ్యూచువల్ ఫండ్స్ లో వెళ్తే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఉండవు. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఒక రోజు బ్యాంక్ నిఫ్టీ పడుతుంది, పెరుగుతుంది, పట్టించుకోరు. ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు అలా అబ్నార్మల్ గా పెరుగుతుంటే బయటకు వచ్చేస్తారు, జాగ్రత్తగా ఉంటారు. సో వాళ్ళు ఒక ఫండ్ మేనేజర్ ఒక స్టాక్ కొనాలి అంటే దాని వెనక చాలా పర్మిషన్స్ కావాలి, థాట్ ప్రాసెస్ ఉండాలి, దానికి ఒక రీజన్స్ ఉండాలి. ఇష్టమైన కొనడానికి లేదు, ఇష్టమైన అమ్మడానికి లేదు, వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి. ఒక స్టాక్ లో ఇంత పర్సెంట్ మించి ఇన్వెస్ట్ చేయకూడదు, ఒక సెగ్మెంట్ లో ఇంత పర్సెంట్ మించి ఇన్వెస్ట్ చేయకూడదు. ఒక ఇన్వెస్ట్ చేసినా మనం మ్యూచువల్ ఫండ్స్ లో పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటాం కదా, అందులో మన దాంట్లో కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ ఉంటాయి అంతే. మన పోర్ట్ఫోలియోలో కొన్ని సెగ్మెంట్ ఉంటుంది, దట్ మే బి ఇన్ఫ్లుయెన్స్డ్, బట్ ఓవరాల్ పోర్ట్ఫోలియో బాగుంటది. బట్ ఇక్కడ ఏమైతే స్పెక్యులేషన్ లో మీరు బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నారు, విపరీతంగా వోలటాలిటీ అయిపోయింది, డబ్బులు పోవట్లే మొత్తం. మీరు అసలు ఎఫ్ఎండో క్లోజింగ్ డే చూడాలి, మ్యాజిక్ మామూలుగా ఉండదు. లక్షల కోట్లు అయితే కోట్లు లక్షలు అయిపోతాయి. అందుకే స్టాక్ మార్కెట్ చెప్తుంటారు, స్టాక్ మార్కెట్ లక్షాధికారి కావాలంటే దానికంటే ముందు కోటీశ్వరుడు అయి ఉండాలి, అప్పుడు డెఫినెట్గా లక్షాధికారి అయిపోతారు. సో మీరు కోటీశ్వరుడు అయితే డెఫినెట్లీ లక్షాధికారి కావచ్చు స్టాక్ మార్కెట్ లో. రివర్స్. అందుకే మనము కోటీశ్వరుడుగా ఉండి లక్షాధికారి అవ్వక్కర్లేదు, వేలాధికారిగా ఉండి లక్షాధికారి నుంచి కోటీశ్వరుడు అవ్వచ్చు బై ఇన్వెస్టింగ్ ఇన్ ప్రాపర్ వే. టైం ఇచ్చి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. అలా వెళ్తే మనం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలా మంది నాకు కాల్ చేసి నా పోర్ట్ఫోలియోలో పలానా ఫండ్ పర్ఫామ్ చేస్తలేదనో, పలానా ఫండ్ ఇల్లేదనో చెప్తూ ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచెస్ లో ఎవరు ఆర్సీబీ విన్నారు కదా. సో ఆర్సీబీలో ఉన్న ఒక్క ప్లేయర్ కూడా, ఒక టాప్ బ్యాట్స్మెన్, టాప్ బౌలర్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్, ఒక టాప్ క్యాచర్ ఎవ్వరు లేరు ఇందులో. ఆ లిస్ట్ అంతా వేరే టీమ్స్ నుంచి ఉన్నారు, గమనించారా మీరు? టాప్ బ్యాట్స్మెన్, టాప్ ప్లేయర్, టాప్ వికెట్ కీపర్, టాప్ క్యాచర్, టాప్ వికెట్ టేకర్, అందరూ డిఫరెంట్ టీమ్స్. ఒక్కరు కూడా ఆర్సీబీ వాళ్ళు లేరు. ఆర్సీబీ కప్పు గెలిచింది, టీమ్ ఎఫర్ట్. సో అలాగే టీమ్ ఎఫర్ట్ ఎప్పుడు కూడా విన్ అవుతుంది. మన టీం ఎలా ఉంది, మనం విన్ అయ్యామా లేదా. అందుకే మీ పోర్ట్ఫోలియో అని చెప్తుంటాం అందరికి. ఆ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకొని బెటర్ గా మనం ఇన్వెస్ట్ చేసుకొని, అన్ని కేటగిరీస్ ఉండాలి మన దగ్గర. ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక బ్యాంక్ ఫండ్, ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక లార్జ్ క్యాప్, ఇలా పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకొని మనం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తప్పకుండా మీరు లాంగ్ టర్మ్ లో కోటీశ్వరుడు అయిపోవచ్చు. సింపుల్ 15,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తూ పోతే 15% రిటర్న్ వచ్చిందంటే 1 crore అయిపోయినట్టే. అక్కడ నుంచి మరో 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే 2.5 కోట్లు, మరో 5 ఏళ్లకు 5 కోట్లు, ఇంకో 5 ఏళ్లకు 10.5 కోట్లు. ఇక్కడ 30 సంవత్సరాల టైం ఉంది కదా. అంటే 30 years వ్యక్తి స్టార్ట్ చేసి ఒక 30 years 60 years రిటైర్ అయిపోయేప్పటికి 10.5 crores వచ్చేస్తుంది కదా. లేదు అంత టైం ఇవ్వలేను నేను, అంత టైం ఉండదు నాకు, అంత టైం కుదరదు అంటే సారీ, తప్పకుండా చేతి కాల్చుకోవాల్సిందే. ఇంతకుముందు చెప్పినట్టుగా చెమట చిందించకుండా,
టైం ఇవ్వకుండా సంపద సృష్టించబడదు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మరి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకోండి. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి గిరిబాబు గారితో మాట్లాడి మీ డౌట్స్ మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.